ఇలా ఒకవేళ పిల్లలు గనుక అటు అమ్మనో లేకపోతే నాన్ననో వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు, నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది తల్లులు సంబరపడిపోతారు. అమ్మకు వ్యతిరేకంగా పిల్లలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది తండ్రులు సంబరపడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి నాన్నను కడిగి పడేసిందో వెంటనే తల్లి వచ్చి, నోరుమోయ్, ఏం మాట్లాడుతున్నావు, గట్టిగా అరిచింది. అది కూతురు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నాన్నను కడిగి పడేస్తూ ఉంటే అమ్మ సపోర్ట్ చేస్తుందేమో అనుకుంది, కానీ అమ్మ అలా సపోర్ట్ చేయలే, కడిగి పడేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు పొద్దున్నే లేచి వంట చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టానా? పెట్టావు కదమ్మా. నీకు కావలసిన స్కూల్ బాక్స్ పెట్టానా? పెట్టావు కదమ్మా. నీకు ఇష్టమైన బట్టలు కొన్నానా? కొన్నావు కదమ్మా. నేను నీకు ట్యూషన్ చెప్పించానా? ట్యూషన్ చెప్పించావు కదా. పట్టణానికి పంపించావు కదా. ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నావు కదా. పిచ్చిదానా, పొద్దున లేచి నేను వండగలిగాను అంటే ఆ తండ్రి కష్టపడ్డాడు కాబట్టే వండగలిగా. నిన్ను స్కూలుకి ముస్తాబు చేసి పంపించాను అని అంటే మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు కాబట్టే స్కూల్ ఫీజు కట్టగలిగా. నీకు చక్కని బట్టలు నేను ఎప్పటికప్పుడు కొనగలిగాను అంటే ఆయన కొనుక్కోకుండా, ఆయన సుఖాన్ని చూసుకోకుండా, ఒక షిఫ్ట్ చేస్తే, ఒక ఉద్యోగం చేస్తే నేను సరిగా చదివించలేడని చెప్పి 2 ఉద్యోగాలు చేస్తున్నాడు కాబట్టే నువ్వు నేను లేవకమునిపే ఆయన లేచేవాడు. నువ్వు నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి వచ్చేవాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నిన్ను చదివిస్తే ఇప్పుడు అమ్మ పార్టీ కట్టేసి నాన్నను ఎండగట్టేస్తావా? పిచ్చిదానా, ఈరోజు నువ్వు చదువుకోగలిగావంటే, ఉద్యోగం సంపాదించగలిగావంటే, ఈరోజు సంపాదించి తిరిగి రాగలిగావంటే దానికి కారణం తెలుసా? నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను నన్ను పోషించాడు. ఇంకొక మాట అన్నావంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఇలా అనగలిగిన తల్లులు ఈరోజు ఉన్నారంటారా?